श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। భగవంతుని యొక్క కృపాకటాక్షాల వలన మనం రామాయణం యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటి గొప్ప సన్నివేశం ద్వారా ఇక్కడ 108 రోజుల దివ్య కాలక్షేపం అనేటువంటి దానికి మనం చక్కగా పాల్గొంటూ భగవంతుని యొక్క కృపని కటాక్షముని ఆశీస్సులని పొందుతూ చక్కగా రోజుల్ని గడుపుతూ ఉన్నాం. దగ్గర అవుతున్నాయి, ఇంకా రోజులు పూర్తవడానికి. ఎంత దగ్గర అవుతూ ఉంటే అంత అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా ముందుకి వస్తూ ఉన్నాయి. మనకి జగద్గురువులు చిన్నజీర స్వామి వారు ఏం చేస్తారు అనేసరికి ఎంతో ఆనందం అనిపించింది. చక్కగా వారు అటువంటి మహానుభావులు ఎక్కడ పాదం పెడితే అక్కడ సస్యశ్యామలం అయిపోతూ ఉంటుంది. మహానుభావులు నిరంతరం భగవత్ చింతన పరులు అయినటువంటి గొప్పవారు ఎక్కడ ఉంటే ఆ భూమి అంతా కూడా సస్యశ్యామలం అయిపోతూ ఉంటుంది. అటువంటి వారిని కన్న తల్లి అదృష్టవంతురాలు. లోకంలో అందరి తల్లుల కల్లా అటువంటి తల్లులే గొప్పవారు అవుతూ ఉంటారు. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధరా పుణ్యవతీ చయేన అపార సచ్చిత్ సుఖ సాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. యస్య చేతః ఎవరి యొక్క చేతస్సు బుద్ధి అపార సచ్చిత్ సుఖ సాగరే లీనం పరే బ్రహ్మణి యాతి. పరమాత్మయందు నిరంతరం రమిస్తూ ఉంటుందో అటువంటి వాని యొక్క కులం పవిత్రమైపోతూ ఉంటుంది. జననీ కృతార్థ అటువంటి వారిని కన్న తల్లే అదృష్టవంతురాలు అవుతుంటుంది. అలా కానప్పుడు పోతన గారు చెప్తారు కదా, నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని చేతులారంగ శివ పూజ చేయడేని దయయు సత్యము లోనుగా దళపడేని పుట్ట నేటికి తల్లుల కడుపు చేటు. ఆ తల్లులకి కడుపుకి చేటు తేవడానికి అటువంటి వారంతా పుడతారు. ఎవరి నోరు హరికీర్తిని గానం చేస్తూ చేస్తూ అలసిపోదో, ఎవరి చేతులు అర్చన చేస్తూ చేస్తూ పీకెట్టవో అటువంటి తల్లులకి వారు భారంగా ఉంటారయ్యా. తల్లికి కడుపు మంట పెట్టడానికే వారు వారి గర్భాల్లో దూరి బాధని పీడని ఇచ్చి వస్తూ ఉంటారు అంటారు అని పోతన గారంటే, ఇక్కడ జగద్గురువులైనటువంటి శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి మాట కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధర పుణ్యవతి చయేన. అపార సచ్చిత్ సుఖ సాగరమైనటువంటి శ్రీమన్నారాయణ తత్వంలో నిరంతరం రమించేటువంటి మనస్సు ఎవరికి ఉంటుందో అటువంటి వారి కులమే కులము, తల్లే తల్లి, జన్మే జన్మ అంటారు. మన మనస్సులు కానీ అలాగ నిరంతరం రమించుతూ ఉన్నాయి అంటే మనకన్నా గొప్ప అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరయ్యా అని అంటారు కదా. అటువంటి అదృష్టాన్ని మనం తెచ్చుకోవాలి. మనం ఒక చక్కటి సంప్రదాయంలో నడుస్తూ ఉన్నాం. ఈరోజు వడుగ నంబి గారి తిరునక్షత్రం కూడా ఆ సందర్భంగా అందరికీ దాసుడు దాసోహాలు చేస్తూ ఒక్క క్షణం 2 మాటలలో ఆ వడుగ నంబి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకొని ముందుకు వెళతాము అని ఆశిస్తూ ఉన్నాను. జగద్గురువులైనటువంటి రామానుజాచార్యులు వారి యొక్క శిష్యుల్లో ఎంతో మంది ఉన్నారు. అందులో వడుగ నంబి అనేటువంటి ఒక మహానుభావులు.
ఒకానొక సందర్భంలో ఆయన తిరుమణి శ్రీచూర్ణాన్ని పెట్టుకుందాం బొట్టుగా అని ఆశించినప్పుడు రామానుజుల వారు పెట్టుకున్న తర్వాత ఆ మిగిలినది ఎప్పుడూ కూడా ఈ వడుగ నంబికి బొట్టుగా పెడుతూ ఉంటారు. ఆయన ఓ మారు ఒక దివ్యక్షేత్రంలోకి వెళ్ళారు, కేరళ దివ్యక్షేత్రంలోకి. అక్కడికి వెళ్ళి వడుగా బొట్టు పెడతాను అన్నారు. అనేసరికి అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు వడుగ నంబి రూపంలో వచ్చేసి ముఖాన్ని ఇచ్చాడట బొట్టు పెట్టిమని. ఆయన తిరుమణి శ్రీచూర్ణాలు పెట్టేశారు. తర్వాత చేయి కడిగేసుకున్నారు. మరి కొంతసేపటికి అసలు వడుగ నంబి వచ్చారు. స్వామి, ఇవాళ నాకు తిరుమణి లభించదా దేవర వారిది అని. అదేమయ్యా, ఇప్పుడే కదా పెట్టుకున్నావు నువ్వు అన్నారట. అదేంటి స్వామి, నేను ఇప్పుడే కదా తీర్థమాడి వస్తున్నాను, స్నానం చేసి వస్తున్నాను, నాకెప్పుడు పెట్టారు మీరు అని. ఆహా, అయితే ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి ఆ నంబి అంటే ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి ఆ తిరుమణి శ్రీచూర్ణాన్ని తీసుకున్నాడు అనమాట నా వద్ద నుండి అని ఆలయానికి వెళితే ఆయన వడుగ నంబి రూపంలో వచ్చినటువంటి ఆయనకి ఏ విధంగా తీర్చిదిద్దారో ముఖమండలంలో అలా కనిపిస్తూ ఉన్నారు. అది వడుగ నంబి అంటే. ఓమారు శ్రీరంగంలో ఆయన ఉత్సవ పెరుమాళ్ళని పల్లకి మీద మోసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఇళ్లలో ఉండకూడదు కదా. భగవంతుడు ఆలయాన్ని విడిచిపెట్టి వీధుల్లోకి వచ్చాడు అంటే ఇళ్లల్లో కూర్చుంటామా మనం? ఇళ్లల్లో ఉండకూడదు. బయటికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి దాసోహం చేయాలి. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు ఎప్పుడు ఇలాగ అనుగ్రహిస్తాడో తెలియదు కదా. రామానుజాచార్యుల వారు తన కుటీరం నుండి బయటికి వచ్చి ఆ రంగనాథ స్వామి యొక్క దివ్య మూర్తుల్ని దర్శనం చేసుకుంటూ లోపల ఉండిపోయినటువంటి వడుగ నంబిని పిలుస్తారు. వడుగా వడుగా ఇలా రావయ్యా అని అంటారన్నమాట. స్వామి, మీరు మీ పెరుమాళ్ళని దర్శనం చేసుకోండి, మా పెరుమాళ్ళ కోసం అంటే మా ఆచార్యుల వారి కోసం, అంటే రామానుజాచార్యుల వారు ఈయనకి ఆచార్యులు కాబట్టి పెరుమాళ్లతో సమానమని భావిస్తూ ఉన్నారు. మా పెరుమాళ్ళు క్షీరాలను పుచ్చుకుంటారు, పాలును తాగుతారు, వారి పాలని నేను కాచుతూ ఉన్నాను. అవి పొంగిపోతే మా పెరుమాళ్ళు ఎలా పుచ్చుకుంటారు? మీ పెరుమాళ్ళని మీరు చూసుకోండి, మా పెరుమాళ్ళ కైంకర్యంలో మేము ఉంటాము అన్నారు. ఎంతటి ఆచార్య నిష్టండి ఆయనది. అదిగో ఆయన వడుగ నంబి శాలిగ్రామము అనేటువంటి క్షేత్రంలో వేంచేసినటువంటి స్వామి ఆయన. ఆ వడుగ నంబిని ఆంధ్రపూర్ణులు అని కూడా అంటారు. ఆ ఆంధ్రపూర్ణులే రామానుజాచార్యుల వారిపైని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని వ్రాశారు. మొన్న ఎప్పుడు అడిగాను,